హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్ ది ఇండియా అప్డేట్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఛానల్ అండ్ వన్ స్టాప్ ఛానల్ ఫర్ ఆల్ ద JNDH updates and important questions and information regarding for the JNDH. సో మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని ప్రార్థిస్తున్నాను. అండ్ చాలామంది ఇంకా డౌట్స్ అడుగుతున్నారు రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్. అసలు 2024 వాళ్ళకి ఎన్ని అవుతాయని. మీరేమో 9-7 అని అంటున్నారు. అండ్ కొన్ని వేరే సోర్సెస్ వాళ్ళు ఏంటి అంటే 30-23 మార్క్స్ గ్రేస్ మార్క్స్ కూడా ఇవ్వచ్చు అని. సో ఏం లేదండి, లైక్ JNDH అనేది ఇంకా డిసైడ్ చేయలేదు మీకు ఎన్ని గ్రేస్ మార్క్స్ ఇస్తున్నారని. వెదర్ నీకు 997 ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ 30 and 23 ఇవ్వచ్చు. అది ఏం లైక్ మనం ఏం డిసైడ్ చేయలేము కదా. సో వాళ్ళు JNDH వాళ్ళు అన్నీ మీకు ఎంతమంది సప్లీస్ పాస్ అవుతున్నారు అండ్ ఇంకెవరైనా బాగా మిగిలిపోతే 30-23 ఇస్తారు ఆర్ ఎల్స్ 9-7 ఇస్తారు. అది వాళ్ళ JNDH వాళ్ళ ఇష్టం. JNDH వాళ్ళు మళ్ళీ ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ చేస్తారు వితిన్ ఫ్యూ డేస్ అబౌట్ గ్రేస్ మార్క్స్. అండ్ గ్రేస్ మార్క్స్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒక చిన్న అప్డేట్ అండి రిగార్డింగ్ 4-2 అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే మీకు ఈ 13th ఈ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అయితే ఫీ పే చేయడం అయితే అయిపోతుంది. సో ఈ లోపు ఏమైనా రిజల్ట్స్ వస్తాయా రావా అని. సో మీరు ఎవరైతే ఆర్సీఆర్వి పెట్టుకున్న వాళ్ళు ఉంటారో బెటర్ మీరైతే వెళ్ళి మీ ఫీజు అయితే పే చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు పాస్ అయినా కానీ ఆర్సీఆర్విలో JNDH అంటే లైక్ మీ కాలేజెస్ అనేది వాళ్ళు రీఫండ్ చేస్తారు మనీ మీరు కట్టిన అమౌంట్. సో బెటర్ ఛాన్స్ ఎందుకండి, తీసుకోండి. ఛాన్స్ తీసుకోకండి, వెళ్ళి ఎగ్జామ్ ఫీజు అయితే పే చేయండి. మ్యాక్సిమం అయితే మీరు 1 or 2 సబ్జెక్ట్ లైక్ 360 అంతే, 360 రూపీసే కాబట్టి వెళ్ళి పే చేసుకోండి బెటర్. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, మళ్ళీ ఇప్పుడు 4-2 అడ్వాన్స్ అప్లీ ఇప్పుడు రాదు కాబట్టి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మీరైతే వెళ్ళి పే చేసుకోండి. అండ్ 4-2 అడ్వాన్స్ అప్లీ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయనేది లైక్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మేబీ మీకు ఒకవేళ ఈ ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు అంటే ఆగస్ట్లో ఉన్నాయి. ఆ జూలై 3rd వీక్ లోపు మీకైతే ఈ రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయితే జరుగుతుంది, లైక్ 20-25 మధ్యలో. బికాస్ లైక్ మీకు ఒకటి గుర్తుంచుకోండి ఏంటంటే ఈ 4-2 అడ్వాన్స్ అప్లీ రిజల్ట్స్ అనేది మ్యాక్సిమం అయితే 4-2 రిజల్ట్స్ అనేది వన్ మంత్లో వచ్చాయి. అండ్ 4-2 ఆర్సీఆర్వి రిజల్ట్స్ కూడా వాళ్ళు మళ్ళీ కరెక్షన్ చేసి అప్డేట్ చేసి అండ్ మ్యాక్సిమం అయితే అందరూ ఎంసెట్ దాంట్లో బిజీ ఉన్నారు. సో మీకు వాళ్ళకి ఏమైనా టెక్నికల్ కానీ ఏమైనా ఉంటే లైక్ ఈ రిజల్ట్స్ అనేది పోస్ట్పోన్ అవుతాయి ఆర్ ఎల్స్ లైక్ జూలై 25th లోపు అయితే మ్యాక్సిమం అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్లో ఒకవేళ రాకపోయినా కానీ ఒకవేళ మీరు పాస్ అయితే ఎగ్జామ్స్లో అయితే మీ నేమ్ మీ లిస్ట్ మీ సబ్జెక్ట్ అనేది కనబడదు. అండ్ మీ JNDH నుంచి అయితే రీఫండ్ అయితే వస్తుంది మీరు కట్టిన అమౌంట్కి. సో ఛాన్స్ తీసుకోకండి, వెళ్ళి అప్లై చేసుకోండి. ఎవరికైతే డౌట్ ఉంటాయో ఇంకా లైక్ ఆర్సీఆర్బీ కట్టిన బట్ రిజల్ట్స్ రాలేదు అని. సో బెటర్ టు పే యువర్ ఎగ్జామ్ ఫీజ్. ఎందుకంటే ఛాన్స్ తీసుకోకండి. లైక్ ఇప్పుడు సప్లీ రాకపోతే ఇంకా నెక్స్ట్ 1 year దాకా మళ్ళీ వెయిట్ చేయాలి 4-2 అడ్వాన్స్ సప్లీ కోసం. సో ఛాన్స్ తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ 4-2 అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ అనేది మ్యాక్సిమం ఈ జూలై ఎండింగ్ 25th మధ్యలో మీకు అయితే ఇది వస్తుంది. అంతకన్నా ముందు వచ్చినా ఏం పర్లేదు, లైక్ వితిన్ 10-15 డేస్ అయితే మీకు పడుతుంది. అండ్ ఆ గ్రేస్ మార్క్స్ గురించి అప్డేట్ కూడా మ్యాక్సిమం నెక్స్ట్ ఈ 10 డేస్లో వస్తుందని అనుకుంటున్నాను. సో JNDH వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఇంకా అసలు ఏమవుతుందని. అండ్ ఇంకా స్టిల్ JNDH గ్రేస్ మార్క్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఆటోనమస్ గురించి చాలామంది
ఇంకా మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే అసలు మాకు గ్రేస్ మార్క్స్ ఉంటాయా ఉండయా అని. గ్రేస్ మార్క్స్ ఏంటంటే లైక్ R18 నుంచి జేఎన్టీఎస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్లో వాళ్ళు కన్క్లూడ్ చేస్తారండి. ఒకవేళ మీకు ఆటోనమస్కి కూడా ఈ రూల్స్ వర్తిస్తాయంటే మీరు తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీ కాలేజ్ ఇష్టం అయినా మీ కాలేజెస్లో యాక్సెప్ట్ చేస్తే ఓకే, ఆర్ఎల్స్ చేయకపోతే ఏం చేయలేము. సో దిస్ ఈస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ ఫర్ RCRB results of 4-2 and thank you for watching our video. Thank you so much.